రంగారెడ్డి జిల్లా పటాన్చెరువు మండలం ఇంద్రేశం శివారులోని ఓ ప్రైవేట్ వెంచర్ లో విద్యుదాఘాతానికి గురై 7 గేదెలు దుర్మరణం చెందాయి. ఈ గేదెలు రైతు కొమరయ్యకు సంబంధించినవిగా మేత కోసం వచ్చే సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు విద్యుత్ వైర్ల కింద వాలుతున్నందున పలుమార్లు విద్యుత్ అధికారులకు కలిసి పరిష్కారం చేయాలని ఫిర్యాదు చేసినప్పటికీ వారిని పట్టించుకోకపోవడంతో ఇబ్బందులు ఏర్పడ్డాయని వాపోతున్నారు. గేదెల విలువ సుమారు 10 లక్షల రూపాయలకు పైగా ఉండడంతో రైతులు కొమరయ్యని ప్రభుత్వం ఆదుకోవాలని వారు ఆశిస్తున్నారు. మరి ఇంద్రేశం గ్రామంలో ఇది బల్రు చనిపోయింది. అదేంది కరెంటు వల్ల నిర్లక్ష్యం వల్ల. దానికి ప్రభుత్వం ఏం చేస్తుందో చేయండి. ఇంకొకటి ఏంటంటే బల్రు ఏదో మేసేందుకు వచ్చినప్పుడు మేసి వస్తాయి అనుకున్నాము తప్ప ఆడ కూర్చున్నాం మేము. దింతే ఇదేంది జాగాల ఆన్ ది స్పాట్ ఈ వైర్లు మొత్తం కిందికి ఉండడం వల్ల ఏకదాం ఒకటి ఆయన చచ్చిపోయినాయి. 7 బల్రు మొత్తం చచ్చిపోయినాయి. దానికి పరిష్కారం ప్రభుత్వమే చూపించాలి. ఇంద్రేశము మేము బతుకుదారు గిఫ్ట్ మీదనే సార్ ఆధారం, మాకు ఏం లేదు. మీరన్నా ఏమన్నా ఆదాయం చేయరు. మాకు 7 బళ్ళు చచ్చిపోతే మేము ఎట్లా బతకాలి? వీటి మీదనే ఉంది సార్ మాకు ఆధారం. పొద్దుగా లేచి గడియ మాకు ఇంటి దాకా షాట్ కొట్టి చచ్చిపోయింది సార్. ఇది ఇంద్రేశం గ్రామం పటాన్చెరు మండలికి వస్తుంది. ఈ కరెంటు నిర్లక్ష్యం వల్ల మరీ కరెంటు తీగలు ఇంత కింద పడిపోవడము, కరెంటు ఇంత పెద్ద లేఅవుట్ వేసుకున్న వాళ్ళ కోట్లకు అధిపతులు పాపం. వీళ్ళైతే మరీ ఆ బర్రె పాలిస్తే ఆ పాలమ్ముకొనే బతికేది వీళ్ళు కానీ ఆయన కానీ ఆ పెద్ద మనిషి కానీ రీసెంట్గా 3 లక్షలు పెట్టి 2 బర్రెలు తెచ్చిండు. అనవసరంగా ఇవి చనిపోయినాయి. అయితే ఇదే ఈ బర్రె ఆ బర్రె అది. వీళ్ళ పరిస్థితి ఏంది? కొద్దిగా మరీ అదే వీళ్ళు ఏంటంటే ఇది ఉండేదే వర్షాకాలము. ఈ గడ్డిలో వాళ్ళు మేపుకోవాలని వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు. పోనీ అక్కడ వాళ్ళు ఏదో దూరం కూర్చురు, ఇంకా మర్చిపోయి వాళ్ళే వస్తే అందరము చనిపోయాక ఇంద్రేశానికి మొత్తం చంపేస్తారా? మరి ఈ లేఅవుట్ వాళ్ళు మరి కొద్దిగానన్నా వీళ్ళని చూడాలి మా వాళ్ళను. మరీ వీళ్ళైతే గరీబ్ అంటే గరీబిగా వీళ్ళని ఇళ్ళ కాడికి వచ్చి చూడండి మీరే. ఇళ్ళ కాడికి వచ్చి చూస్తే మరి పిల్లలు అయితే మరి ఈ బలర పాలే తాగేటోళ్ళు. ఇగో ఈ పాలతోనే బతుకుతున్నది. ఈ బళ్ళు చచ్చిపోయినాయి. ఆ పిల్లల పరిస్థితి ఏంది? ఈ ముసలాయన పరిస్థితి ఏంది? ఆమె ఇందాక ఏడ్చింది, ఆమె పరిస్థితి ఏంది? వీళ్ళు బతికేదే, వీళ్ళ ఉపాధి ఇదే. కొద్దిగా చూడండి. ప్రభుత్వం వాళ్ళకి కూడా ధన్యవాదాలు చేస్తున్నాము. కొద్దిగా ఈ ఎమ్మెల్యే గారు అవైలబుల్లో లేడు కాబట్టి ఎమ్మెల్యే గారికి కూడా కలుస్తాం రేపు, కానీ రేపు తీసుకెళ్తాము. కొద్దిగా ఈ ప్రభుత్వం ఏదైనా సహకరించాలని కోరుతున్నాము. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.